నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా అన్నదాన కార్యక్రమం. చిన్నపిల్లలకు స్వయంగా అన్నం వడ్డించిన సిపి అంబర్ కిషోర్ ఝా. గోదావరి కని కళ్యాణ్ నగర్ గణపతి మండపంలో దర్శనం. భూపాలపల్లిలో దారుణం, క్షుద్ర పూజలకు యువతి బలి. గోదావరి కని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వాషింగ్ స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ డిమాండ్. రైతుల గోస పట్టించుకుని మంతని ఎమ్మెల్యే, ఆగ్రహం వ్యక్తం చేసిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఆజీవన్ ఎస్ఓ2 జీఎం గా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ కు ఘనంగా సన్మానం. ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ పై వస్తున్న వివాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో కదలి వచ్చిన రామగుండం మండల విద్యాధికారి. బయటపడిన యూరియా అక్రమ నిల్వలు. మంతన్ నియోజకవర్గంలో రామగిరి మండలం నౌకా కేసారంలో కలకలం రేపిన ఘటన. పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్లతో కలిసి పాల్గొని సిపి స్వయంగా MDHWS బాలల సంరక్షణ ఆశ్రమం గోదావరి కనిలోని ఆశ్రమ పిల్లలకి భోజనం వడ్డించి వారితో కలిసి అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏఓ శ్రీనివాస్, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, ఆర్ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సిపిఓ, ఆశ్రమం నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య పాల్గొన్నారు. గోదావరి కని నగరంలోని కళ్యాణ్ నగర్ FCI క్రాస్ రోడ్ వద్ద కళ్యాణ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని కలశంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శుక్రవారం సాయంత్రం గణపతి సన్నిధిలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, మహిళలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో విఘ్నేశ్వరుడి పాదాల వద్ద ఉన్న కలశంలో ఒక్కసారిగా అమ్మవారిని పోలిన రూపంలో దర్శనమివ్వగా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. నిజంగా అమ్మవారే వచ్చారంటూ మంత్రముగ్ధులయ్యారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టుప్రక్కల నుంచి కూడా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి కాటారం భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కూలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని జిల్లాలోని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షినిగా గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్ర పూజలు చేసి బలిచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నెల 6న చిట్యాల పోలీస్ స్టేషన్ లో వర్షిని
కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. డెడ్ బాడీ పక్కన ఆధార్ కార్డు లభించడంతో దాని ఆధారంగా వర్షినిగా గుర్తించారు. గోదావరికని ఆర్టీసీ డిపో ముందు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో వాషింగ్ స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిపో ముందు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా TUCI పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల్ రమేష్ ఆశ్రయ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికని డిపోలో కొనసాగుతుంది. అనేక సార్లు అధికారులకు వినవించుకుంటున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయి. డిపోలో చిన్న స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారుల వరకు కార్మికులపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి ఉంది. బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య లేకపోవడంతో వీరిపై అధిక పని భారం కూడా పడుతుంది. PF కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవు. నెల పని చేస్తే 1500 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా వీరిని ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారు. గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నటువంటి స్వీపింగ్ కార్మికులు అత్యంత వెట్టి చాకిరీకి గురవుతూ ఉన్నారు. దీన్ని అనేక వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అనేక ఏళ్లుగా 500 రూపాయల కాడికెళ్ళి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటికీ కూడా నేటికి కూడా కనీస వేతనాలు అందినటువంటి దుస్థితి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నటువంటి గోదావరికని ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది. కనీసం నెలంతా పనిచేస్తున్నప్పటికీ సకాలంలో వేతనాలు కానీ సకాలంలో ఇన్సెంటివ్ దాకా ఇప్పటికీ ఏడాదిన్నర గడిచినప్పటికీ కూడా అధికారులు వీరిపైన కక్ష కట్టినట్టుగా వీరిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వాతావరణం కూడా గోదావరికని ఆర్టీసీ డిపోలో ఉన్నది. ఆర్టీసీ డిపోలో సంఘాలు పనిచేయొద్దంటూ సంఘాలను తీసుకురావద్దంటూ అనేక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. పనికి తగ్గట్టుగా వేతనాలు లేవు. అదేవిధంగా పనికి తగ్గట్టుగా మిషనరీ సౌకర్యం కూడా ఈ గోదావరికని డిపోలో లేనటువంటి దుస్థితి కూడా ఉన్నది. పేరుకు మిషన్లు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఏ ఒక్క మిషన్ కూడా గోదావరికని డిపోలో క్లీనింగ్ మిషన్స్ పనిచేయడం లేదు. వీరి మ్యాన్ పవర్ తోటే తక్కువ మ్యాన్ పవర్ తోటే ఈ ఆర్టీసీ డిపోలో బస్సులను క్లీనింగ్ చేస్తున్నటువంటి వాతావరణం కూడా ఈ గోదావరికని ఆర్టీసీ డిపోలో కొనసాగుతూ ఉన్నది. నిన్నటి నుంచి మేము విధులను బహిష్కరించి మేము ఈ నిరసనను కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ డిపోలో అధికారులు స్పందించడం లేదు. వెంటనే వీరికి పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనాలు చెల్లించాలని, ఏడాదిన్నరగా నిలిచిపోయినటువంటి 1500 ఇన్సెంటివ్ను తక్షణమే ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటికైనా ఈ కార్మికులపై కొనసాగిస్తున్నటువంటి వేధింపులు సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి ఇక్కడ మ్యాన్ పవర్లో సభ్యుడిగా ఉంటూ తిరిగి సూపర్వైజర్గా విధులు కొనసాగిస్తున్నటువంటి రమేష్ వేధింపులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వేధింపులపైన అనేక సార్లు ఇక్కడ డిపో మేనేజర్ గారికి విన్నవించుకున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్ గారికి విన్నవించుకున్నాం. అయినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కానందున మేము ఇప్పటికీ విధులు బంద్ చేసి మేము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఇప్పటికీ మేము డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని, అధికారులను మా సమస్యను పరిష్కరించండి, కనీస వేతనాలు ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి, ఈ బస్సులకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ను పెంచండి, మా పైన కొనసాగుతున్నటువంటి వేధింపులను అరికట్టండి అనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే రైతుల గోస పట్టించుకోకుండా మంతని ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి వెళ్లిపోయాడని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శనివారం మంతని పాత పెట్రోల్ బంక్ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అయితే సదరు వ్యాపారి బాబురావు గోదాంలో 110 బస్తాలు ఉన్నాయని, ఇప్పటికే 40 మంది టోకెన్లు తీసుకున్నారని వివరించారు. ఈ క్రమంలో మిగిలిన వాటి గురించి అడగ్గా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయనపై వ్యక్తం చేశారు. సదరు వ్యాపారి వ్యవసాయ అధికారులు పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ చౌరస్తాలో రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మంతని ఎమ్మెల్యే శుక్రవారం మంతనికి వస్తున్నాడంటే యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నామని, కానీ ఆయన వేల మంది పోలీస్ వ్యవహారాలతో వచ్చి రైతులను కలవకుండా వారి గోస వినకుండా మీటింగ్లు పెట్టుకుని వెళ్లిపోయాడని అన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉంటే చూస్తూ వేచి చూసినాం. నిన్న మంత్రికి సంబంధించిన శాసనసభ్యుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఆయనే రైతుల డిక్లరేషన్ చేసిండు. ఆయన వస్తుంటే ఆయనతో పాటు యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నాం. కానీ ఆయన వెంబడి వేల మంది పోలీస్ పహారా వచ్చింది. ఇక్కడ రైతులను ఆయనకు కనబడనివ్వకుండా, రైతులను ఎమ్మెల్యేను కలవనివ్వకుండా అడ్డుకొని ఆయన మీటింగులు పెట్టుకొని వెళ్ళిపోయాడు.
ఇక రైతులకు దిక్కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 72,000 ఓట్లు ప్రజలు మాకేసిరు కనుక వాళ్ళ పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న వాళ్ళం. ఇవాళ మేము సామరస్యంగా ఇక్కడ ఏఆర్ఎస్కే సెంటర్ అని ఉంటుంది, అంటే రైతు సేవా కేంద్రం అని ఒకటి ఉంది. దాని దగ్గరికి వచ్చి చూస్తే దాంట్లో 110 బస్తాలు ఉన్నాయని ఆ వ్యాపారస్తుడు బాబురావు గారు చెప్తా ఉన్నారు. 110 బస్తాలు ఉంటే ఆయన దగ్గర టోకన్లు ఉన్నాయి, 40 మంది రైతుల టోకన్లు ఉన్నాయి. అంటే 40 మంది ఉంటే మరి 110 బస్తాలు ఉన్నాయి కదా, ఆ మిగతా బస్తాలు ఏం చేస్తామంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచించుకొని ఆయన ఏం చేసిండు, 2 చొప్పున ఇవ్వాల్సి ఉన్నది వాళ్ళకని చెప్పిండు. అంటే 2 చొప్పున ఇచ్చినా 80 బస్తాలు పోతా ఉన్నాయి. 80 బస్తాలు పోయినా కూడా ఇంకా 30 బస్తాలు ఏం చేస్తామని అడిగినా దానికి జవాబు లేదు. వాళ్ళ ఏడీ గారికి ఫోన్ చేసిండు మా ఎంపీ, మా పార్టీ ప్రెసిడెంట్ గారు. ఏడీ గారికి ఫోన్ చేస్తే ఆమె అంటున్నది 70 బస్తాలు ఇస్తామంటున్నది. అంటే 70 బస్తాలు ఆమె చెప్పినట్టు ఇస్తే ఇంకా ఇన్ని 40 బస్తాలు మిగులుతున్నాయి. ఇవేం చేస్తారంటే జవాబు లేదు. అంటే మంతని పట్టణంలోనే దుద్దిల్ల శ్రీధర్ ఎమ్మెల్యేకు ఇక్కడ క్యాంప్ ఆఫీసు కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఆ క్యాంప్ ఆఫీస్ పరిసర ప్రాంతాలలోని ఈ పరిస్థితి ఉంటే ఇంకా గ్రామాలలో పరిస్థితి ఏమున్నదని మేము అడగడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కొంత ఉత్సాహాన్ని ప్రదర్శించినారు. మంత్రిని ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, రామగిరి ఎస్ఐ గారు వాళ్ళకి చెప్పినాం, మీ యూనిఫామ్ ఉన్నది రైతులకు మందు బస్తాలు ఇప్పించడానికి, రైతులకు రక్షణగా ఉండడానికి, కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళ కాదని చెప్పినాం. వాళ్ళు ఏమంటున్నారు, మా చేతులు లేదంటున్నారు. తీరా మనం పరిశీలించి చూస్తే ఈ మందు బస్తాలన్నీ కూడా రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు సరఫరా బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. లేకపోతే ఈ 40 బస్తాలకు లెక్క ఎందుకు చెప్పలేకపోయినరో వాళ్ళు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే ఆయన నాయకత్వంలో ఇక్కడ మంత్రిని హెడ్ క్వార్టర్లోనే యూరియా స్మగ్లింగ్కి గురవుతా ఉన్నది, బ్లాక్ మార్కెట్కి గురవుతా ఉన్నది, మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పుడు నేను ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేసిన ఆ గోదాముని ఓపెన్ చేసి చూడాలి, మీ పత్రికా విలేకరులు కూడా పోయి వెళ్ళి చూడాలి. 110 బస్తాలే ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, ఏ విధమైన పరిస్థితుల్లో. మీరందరూ కూడా రైతుల బిడ్డలే, మీ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉన్నారు, వాళ్ళు కూడా పాపం లైన్లలో ఉంటా ఉన్నారు. అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బ్లాక్ మార్కెట్ కోసం ఈ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కనుక నేను డిమాండ్ చేస్తున్నా, పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నా, ఇవాళ తక్షణమే 40 బస్తాల లెక్క చెప్పినటువంటి ఆ అధికారి మీద చీటింగ్ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఆ బ్లాక్ మార్కెట్కు సహకరించిన ఆ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటాడో ఆ బాబు గారి మీద కూడా ఇద్దరు కుమ్మక్కై ఇది బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. అది పోలీస్ ఎంక్వైరీలో బయటికి రావాలి. పోలీసు వాళ్ళు రామగిరిలో 100 బస్తాలు దొరికినాయి అంటున్నారు, కాకర్లపల్లెలో అక్కడ దొరికి ఉన్నాయి, కొన్ని మంత్రిలో కూడా కొన్ని దొరికినాయి. అంటే విపరీతంగా బ్లాక్ మార్కెట్కు దుద్దిల శ్రీధర్ గారి నాయకత్వంలో ఇక్కడ బ్లాక్ మార్కెట్కు తరలించిపోతా ఉన్నదాని దానికి నేను అబద్ధాలు చెప్పడం లేదు. స్పష్టంగా ఎస్ఐ గారి సమక్షంలో నిర్ధారణ అయింది. దానికి మంత్రి ఎస్ఐ గారే సాక్ష్యం, ఆయన సమక్షంలోనే మాట్లాడినాం. కనుక మీరందరూ కూడా ఇట్టి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి, యంత్రాంగం స్పందించాలి. మేనిఫెస్టో చోర్ కమిటీ చైర్మన్, 420 కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ స్పందించాలి. లేకపోతే ఖచ్చితంగా రైతుల గోస అట్టిగానే పోదు. రైతుల ఉసురు దాగిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. నువ్వు స్వయాన నువ్వు నీ తండ్రి రైతు కాకపోవచ్చు కాక, కానీ ఆ రైతుల కుటుంబాలు ఓట్లేసినాయి మీకు. ఆ ఓట్లతోటే 40 సంవత్సరాలు మీకు అధికారం వచ్చింది. మీ అధికారం వస్తే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడతారా నేను అడుగుతున్నా. కనుక ఇవాళ ఖచ్చితంగా ఏదైతే తప్పు చేసిరో వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు వాళ్ళు ఉన్నారో బయటికి తీయాలి. ఎక్కడికెక్కడ బ్లాక్లోకి పోతా ఉన్నాయి, దొంగతనం చేస్తూ ఉన్నారు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్కు తరలించే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆజీవన్ ఎస్ఓ2 GM గా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ ను శనివారం ఆజీవన్ అధికారులు స్టాఫ్ ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఆజీవన్ GM కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
ఆజీవన్ క్వాలిటీ జీఎం వైద్య పాల్గొని పదవి విరమణ పొందుతున్న SO2 జీఎం ఆంజనేయ ప్రసాద్ ను పూలమాల శాలువలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అలాగే జీఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సహా ఉద్యోగులు ఆంజనేయ ప్రసాద్ ను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జీఎం వైద్యతో పాటు పలువురు మాట్లాడుతూ SO2 జీఎం ఆంజనేయ ప్రసాద్ పని పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఎలాంటి పని అయినా చాలా కూల్ గా చేస్తూ పోవడం ఆయన నైజమని కొనియాడారు. ముఖ్యంగా OC5 ప్రాజెక్ట్ రావడంలో పబ్లిక్ హియరింగ్ సజావుగా సాగడంలో SO2 జీఎం ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గా ఆంజనేయ ప్రసాద్ కృషి చాలా ఉందని తెలిపారు. పదవి విరమణ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అని, పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ శేష జీవితం సంతోషంగా ఆయురారోగ్యాలతో గడపాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆజీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు నాగేశ్వరరావు, హనుమంతరావు, ఫారెస్ట్ DGM కర్ణ, CMOI ప్రతినిధి క్రాంతి, ATUC ప్రతినిధి రాజు పాల్గొన్నారు. సైడ్ Ladies and gentlemen, and Sarvala Mamara, making the occasion very lively. Good afternoon once again. నేను కంపెనీలో 1987లో జాయిన్ అయ్యి ఇక్కడ 1988కి వచ్చాక మా మామ ఇక్కడ జూన్ నెల 1989లో ఇక్కడ బ్యాచ్ అంతా వచ్చారు. మాదొక 108 మంది బ్యాచ్ ఉండే, వీళ్ళు ఒక 30 మంది 28 మంది వీళ్ళ బ్యాచ్ ఉండే. స్టార్టింగ్ లో అక్కడ హాస్టల్స్ నడుస్తుంటే నేను కొన్ని క్వార్టర్స్ లో ఉంది. అప్పటి నుంచి పరిచయం. మా రూమ్ లో మా కొలీగ్ రాంబాబు అని చిన్నప్పటి నుంచి ఆయన కూడా కొత్తడం ఫ్రెండ్. సో ఈయన గవర్నమెంట్, ఈయన అండర్ మ్యారేజ్, ఆయన గవర్నమెంట్. నాకు వీళ్ళ బ్యాచ్ లో నేను గవర్నమెంట్ ఉంటే వాళ్ళ బ్యాచ్ లో రవి శ్రీవాస్తవ, చింతల్ శ్రీనివాస్ సార్, వీళ్ళు నాకు అండర్ మ్యారేజ్ గా నా మైండ్ లో ఉండే. నేను GDK 3 అప్పటి నుంచి పరిచయం. I observed him to be a very good man, a very humble person, a very simple person. ఎంత క్రైసిస్ ఉన్నా, ఎంత మంచితనం, అదే చిరునవ్వు మెయింటైన్ చేసుకుంటా అట్లనే ఉన్నాడు. అదే సింపుల్ మ్యాన్, సింపుల్ థింగ్ చేసి మెయింటైన్. నాకు గుర్తుండి వాళ్ళ లైన్లో నేను అప్పుడప్పుడు ఏంటంటే మా సీనియర్ సలీం వాళ్ళ తమ్ముడు షబీర్ అని నా క్లాస్మేట్ ఉండే, ఆ లైన్కి వచ్చేవాడిని. ఇక్కడ మాము పక్కన అన్నగారు, ఆ పక్కన సలీం, అటు భాస్కర్ అనుకుంటా. అడప తర్వాత శ్రీనివాస్ వచ్చినట్టుంది. తర్వాత ఎప్పుడు వాళ్ళ వీళ్ళందరూ ఉండే. నాకు గుర్తుండి ఒక రోజు భోజనం చేసి అప్పటికప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు బాగా చేస్తారు. సో 36 years సర్వీస్, I can say he has put up very dedicatedly, totally dedicated to mother Singareni. మనస వాచ కర్మ సింగరేణికే అంకితం చేశాడు జీవితకాలం. 36 years అంటే మన లైఫ్ లో అయింది మోర్ దెన్ ఐ థింక్ 60% ఆఫ్ ది టోటల్ లైఫ్ టైం, యాక్చువల్ లైఫ్ టైం యూత్ఫుల్నెస్. ఆ టైంలో టోటల్లీ ఆయన జీవితాన్ని సింగరేణికే అంకితం చేసింది. మరి సీరియల్ అనేది నాకు తెలియదు ఇవ్వాలండి. స్పాటింగ్ గ్లోబల్ వాషరీ ఉన్నప్పుడు ఆయన అక్కడ చేశాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్. అక్కడ కూడా ఆయన ఒక సర్వీస్ ని చాలా మంచిగా చేశాడు. I was associated with some public hearings for VK7, PVK5 in Kottagudem.
later on as while working as SO2 GM in Adriala area, నేను ఆర్జీ గవర్నమెంట్ కూడా పిఓగా ఉండే. అప్పుడు ఈ రెమెడియల్ వర్క్స్ టేకప్ చేస్తుండే. నేను అక్కడ RG2, RG3 ఇద్దరు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఇంకా రోజు పడాల్సి వచ్చేది. ఎంత పని అయింది ఏంటి అయింది అటు కర్ణాచోటి ఆ విలేజ్ లోకి వెళ్ళటము, రోడ్స్, బోర్హోల్స్, టెంపుల్స్ కి మీటర్లు ఇవ్వటం, ఈ పని అంతా ఉండేది. వాళ్ళకు ఉద్దేశుడే తప్ప వాళ్ళకి ఒక్కరోజు కూర్చోదు. వీడికి వచ్చినాక చూస్తే నాకు తెలిసింది ఏమర్థమైందంటే మా మామ అంతా రివర్స్ లో ఇక్కడ పనిచేసింది. రియల్ తప్పుగా అనుకోకపోతే మాట చెప్తాను. సింగరేణి ఏం చేస్తుంది అంటే పబ్లిక్ హియరింగ్ ఉన్నప్పుడే మనం పోతాం విలేజ్ లోకి, అప్పుడే మెడికల్ క్యాంపులు పెడతాం, అప్పుడే చెట్లు పెడతాం, అప్పుడే లైట్లు పెడతాం. ఆ జనాలు మనం నమ్మరు. మనం చేస్తాం వాళ్ళకి కానీ మనం మర్చిపోతాం. చేయాలి కంటిన్యూటీ వాళ్ళతో రాబట్టి మర్చిపోతాం. కాబట్టి మనము ఏదైనా పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల విలేజర్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు అవసరం ఉండి మన కంపెనీ వచ్చింది మనకు సాయం చేయని కొంత గొడవ చేసే ప్రయత్నం చేస్తారు. అఫ్ కోర్స్ మన సర్వీసెస్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది కానీ మన అప్రోచ్ ఇస్ ఆల్వేస్ ఓన్లీ డ్యూరింగ్ దట్ టైం. మనం కంటిన్యూగా ఇయర్ లాంగ్ వాళ్ళకి సర్వ్ చేస్తూనే ఉంటాం కానీ తెలియదు. కానీ ఇవాళ దినకరా మీరు మీ పేరు దినేష్ మాట్లాడినప్పుడు ఏమర్థమైంది? ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ పై వస్తున్న వాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో రామగుండం మండల విద్యాధికారి కదలి వచ్చారు. ఈ మేరకు శనివారం ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ను రామగుండం ఎంఈఓ జింకా మల్లేశం సందర్శించారు. వాదాలకు నిలయంగా ఉన్న టెక్నో స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. శనివారం ఆకస్మికంగా పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డ్స్, ఫీజుల వివరాలు, పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు, పాఠశాల విద్యా బోధన తదితర అంశాలను నిర్వాహకులు, ఉపాధ్యాయుల నుండి అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఎంఈఓకు అనేక ఫిర్యాదులు చేశారు. అధిక ఫీజులతో పాటు పాఠశాలలో చదువు చెప్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. టెక్నో స్కూల్ డీన్ రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జి సౌజన్య, మరో కొంతమంది ఉపాధ్యాయులు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పంపిస్తూ డబ్బులిచ్చిన వారికి పాఠశాలలో ఉద్యోగాలు ఇస్తూ నైపుణ్యం లేని ఉపాధ్యాయుల చేత చదువు చెప్పిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ దృష్టికి తీసుకువచ్చారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు, ఎక్కడము కొట్టడము కూడా లేదు. కొట్టడం కూడా నేరమే, కొట్టడం కూడా లేదు. హార్ష్గా మాట్లాడడము, అవమానించే విధంగా మాట్లాడడము అట్లాంటివి కూడా లేదు. అట్లాంటివి కూడా మాట్లాడకూడదు. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. నిన్న పేరెంట్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్, అదేవిధంగా మీడియాలో పత్రికలలో వచ్చినటువంటి వార్తలకు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్తో వారికి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కానివ్వండి, అదేవిధంగా గవర్నింగ్ బాడీకి సంబంధించినటువంటి ఎంత ఫీజులు పెంచారు, దాని యొక్క పర్సెంటేజ్ ఎట్లా పెంచారు వాటికి సంబంధించి, అదేవిధంగా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్కు సంబంధించి, సేలింగ్స్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మేనేజ్మెంట్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ ఆరోపణ చేసిన విధంగా పిల్లల పట్ల వివక్ష చూపించడము, పిల్లల దురుసుగా ప్రవర్తించడము, వారిని దుర్భాషలాడము, ఇట్లాంటి చర్యలు అనేటువంటి జరుగుతున్నట్టుగా పిల్లలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మేనేజ్మెంట్తో ఈ విషయమై మాట్లాడి సంబంధిత టీచర్ల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరుగుతున్నది. అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నా కూడా వారి విషయాలన్నీ కూడా నేను సంబంధిత అధికారుల దృష్టికి, మరి డిఓ గారి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఫీజులకు సంబంధించి కానివ్వండి, విద్యార్థులను కొట్టడము, తిట్టడము, వారిని దుర్భాషలాడడం అనేది అది చట్టరీత్యా నేరము. వారికి
స్వేచ్ఛాపూరిత వాతావరణంలో చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పిల్లలను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చదవాలని వాళ్ళ మధ్యలో భేదం వచ్చేటట్టుగా చూడకూడదు. ఎందుకంటే అందరూ కలిసి చదువుకొని మంచి ఫలితాలు రాబట్టే విధంగా కృషి చేయాలి తప్ప కొంతమందిని తక్కువగా వీళ్ళు చదవరు వాళ్ళను తిట్టడం అనేటువంటిది ఉండకూడదు. అది మళ్ళీ ఒకసారి నా దృష్టికి వచ్చినట్టుగా తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా నివేదిక రూపంలో మా డిఓ మేడం గారికి సమర్పించడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్కు ఒకటే విషయము, ఎందుకంటే అందరూ పిల్లలు సమానమే, సమాన విద్య వాళ్ళకి అందాలి. కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ అని, అదేవిధంగా ర్యాంకుల కోసము కొంతమందిని సెపరేట్గా చేయడము, ఇట్లాంటి చర్యలన్నీ కూడా సరి అయినటువంటి కావు. అందరికీ సమానమైన విద్య రావాలి, అందరినీ మంచి ర్యాంకులు వచ్చే విధంగా కృషి చేయాలి తప్ప పేదరికంలో ఉన్న వాళ్ళు ఒక రకంగా, ధనవంతులు ఒక రకంగా, చదవచ్చిన వాళ్ళు ఒక రకంగా, రాని వాళ్ళు ఒక రకంగా, ఇట్లాంటి భేదాభిప్రాయాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి పిల్లలకు నేను నా యొక్క సెల్ ఫోన్ నంబర్, మొబైల్ నంబర్ ఇవ్వడం కూడా జరిగింది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేయమని చెప్పడం కూడా జరిగింది. చాలా జాగ్రత్తగా టీచర్స్ వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మేనేజ్మెంటు తగు చర్యలు తీసుకోవాలని నేను ఆదేశిస్తున్నాను. నివేదిక రూపంలో డిఓ గారికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతన్ నియోజకవర్గంలో యూరియా కొరత మరింత కలకలం రేపుతోంది. ప్రభుత్వ తీరుపై రైతాంగం కన్నెర చేస్తుంది. ఈ నేపథ్యంలో మంతన్ డివిజన్ రామగిరి మండలం లొంక కేసారంలో యూరియా బస్తాలను గుట్టుగా అక్రమంగా నిల్వ ఉంచిన సంఘటన శనివారం బయటపడింది. ఒకవైపు రైతులు యూరియా బస్తాలు అందక రోడ్డుకి కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతుంటే, ఆ గ్రామ సహకార డీసీఎంఎస్ కార్యాలయంలో బినామీ రైతుల పేరిట సుమారు 87 యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ ఉంచారు. శనివారం రైతులు అక్కడికి వెళ్లగా ఈ గుర్తు బయటపడటంతో మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ కు సమాచారం అందించారు. వెంటనే ఆయన సిబ్బందితో ఆకస్మిక దాడులు, గోదాంలో తగిన రికార్డులు లేకుండా పెద్ద మొత్తంలో యూరియా బస్తాలు దాచిపెట్టినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు నివేదించారు. సదరు డీసీఎంఎస్ నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే ఈ సంఘటన మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో జరగడం కలకలం రేపుతుంది. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్న బూరుగు వంశీకృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు వెల్లడించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జడ్సన్ రాజుతో కలిసి వాసు మాట్లాడుతూ, బూరుగు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అంటూ చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కూడా బూరుగు వంశీకృష్ణ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. పార్టీ నష్టం చేసేలా వ్యవహరించే వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని, బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ యువజన నాయకులు చింటూ, కోడి రామకృష్ణ, ఆవనూరి వెంకటేష్, బుర్రి వెంకటేష్, సకినాల ప్రతాప్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్లలో, కాలేజీలలో పైసల వసూళ్ల కార్యక్రమానికి చేపట్టిన బురుగు వంశీకృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నాం. అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జి, రామగుండం ఇన్ఛార్జి చంద్రన్నకు మేము కోరుతా ఉన్నాం. ఇక ముందు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏమన్నా వాళ్ళని ఏమైనా కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా, అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోకుండా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినా, ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా పార్టీకి పరంగా చర్యలు తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము. కమాన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన సంటి సంబయ్య
రొంపికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహించిన పరమిలాదేవిలో శనివారం ఉద్యోగ విరమణ పొందగా ఉపాధ్యాయులను శనివారం పాఠశాలల ఆవరణలో వీడ్కోలు సమావేశం నిర్వహించి ఘనంగా సన్మానించి పూలమాలలు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఇల్లందుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, సతీష్, రజనీ వందన, రజిత కుమారి, భరత్ కుమార్, శంకర్, మల్లేశ్వరరావు, రమేష్, కలిక్, రేణుక, విజయ, శ్రీనివాసరావు, ఈశ్వర్, రొంపికుంట గ్రామ మాజీ సర్పంచ్లు కట్కం రవీందర్, కుందారపు బాపు, ఉప్పరి శ్రీనివాస, గుమ్మడి సతీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ పుట్ట మధు అని, ఆయన మాటలు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్, సింగిల్ విండో చైర్మన్ ఎనగంటి భాస్కర్ రావులు ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుట్ట మధు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ముందు కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనులకు కొబ్బరికాయ కొట్టిన చరిత్ర నీది కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇల్లు సైతం లేని నీకు కోట్లాది రూపాయల రాజగృహ ఇంద్రభవనం, చేపల చెరువులు, ఫామ్ హౌస్లు, ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని కమిషన్లతోనే సంపాదించినవి కావా అని అన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మచ్చలేని నాయకుడని, అవినీతి అక్రమాలను దరిదాపులోకి రానివ్వని మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోట్లాది రూపాయల కమిషన్లు తీసుకున్న ఘనత పుట్ట మధుదని ఆరోపించారు. కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ పుట్ట మధుకర్ మాట్లాడిన మాటలు చాలా సిగ్గుచేటుగా ఉన్నది. మంతని ప్రజానికం యావత్ రాష్ట్రం బాధపడే విధంగా ఒక అవగాహన లేని రాహిత్యంతో సన్నాదేశాన్ని సంభవించడం చాలా హేయమైన చర్య. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. చదువుకున్న సన్నాసి, చదువురాని సన్నాసి ఏ విధంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ గతంలో తెలిసింది, నిన్న పూర్తిగా తెలిసింది. ఎందుకంటే రాష్ట్రం గతంలో జరిగిన అవినీతి మీద, కాళేశ్వరం జరిగిన అవినీతి మీద ఘోష్ కమిషన్ వేసిన తర్వాత అది అసెంబ్లీ ఆమోదంతో ఘోష్ కమిషన్ వేసి వారు ఏదైతే ఘోష్ కమిషన్ ఇచ్చిన తీర్పును శిరసావిస్తూ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అధికారులు కానీ ఒక నిపుణులు కానీ ఏదైతే ఒక కమిటీ నివేదిక ఇచ్చిందో దాని ప్రకారం మెదలవలసిన బాధ్యత, ఆచరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం. అదేవిధంగా నిన్నటి రోజున అధిక వర్షాల వల్ల ఎల్లంపల్లి నుంచి దాదాపు 7,000 క్యూసెక్ల నీరు బయటికి పంపించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ నిల్వ పెట్టుకునే అవకాశం లేనందున బయటికి పంపించడం జరిగింది. దాన్ని చూసి గేట్లు తెరవలేదు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం ఘోష్ కమిషన్ ఏదైతే ఎన్డీఎస్ నేషనల్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేసినారో దాన్ని రేపటి రోజున చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా నేను రాజకీయ లబ్ధి పొందాలని ఒక ఆలోచన కొద్ది సన్నాసి అది ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మాకు ఆ విధంగా మాకు చేత కాదు. ఎందుకంటే మా గురువులు మా శ్రీపాదరావు గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, శ్రీనిబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక మంచిగా మాట్లాడాలి, మంచిగా నేర్చుకోవాలనే ఒక ఆలోచన మాకు ఉన్నది. కాబట్టి మేము అంత దూరం మేము ఆ సన్నాసి అనే దూరం మేము పోతలేము. ఇక ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మన మంత్రి వైపు చూస్తూ ఉన్నదో రాష్ట్రంలోనే వాస్తవంగా అందరి దృష్టి మన నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన ఉన్నది. ఆయనను ఎటువంటి రకంగా అబాసుపాలు చేద్దామని ఇతనికి ఉన్నా కానీ బసంత్ నగర్ కృష్ణనగర్ లోని శ్రీకృష్ణ యాదవ సంఘం గణేష్ మండపం వద్ద అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అతిథులుగా అల్ట్రాటెక్ పర్మనెంట్ యూనియన్ అధ్యక్షులు శ్రీ బయ్యపు మనోహర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సవేని శ్రీనివాస్, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు కౌశిక హరినాథ్, జనరల్ సెక్రటరీ మాదాసు శ్రీనివాస్ పాల్గొని పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాలకుర్తి మండల యాదవ్ యువజన అధ్యక్షులు అట్ల శ్రీనివాస్ యాదవ్, బసంత్ నగర్ యాదవ సంఘం అధ్యక్షులు ఆవుల లక్ష్మయ్య, ఆవుల మల్లేష్, బోయిని సతీష్, తువ్వ సతీష్, మారం మల్లేష్, ఆవుల బోయిని మల్లయ్య, రంజిత్, అజయ్, అశోక్, రాకేష్, మహేష్, శరత్, అనిల్, వంశీ, యుగేందర్, ధనుష్, అభి, నిఖిల్, గ్రామ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
పదవి విరమణ పొందిన సింగరేణి కార్మికుడు శ్రీ పిల్లి శివలింగం లలిత దంపతులను ఘనంగా సన్మానించిన గని అధికారులు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 40 సంవత్సరాల సింగరేణి సర్వీసులో ఒక రిపోర్టు కూడా లేని ప్రత్యేక కార్మికుడని, తనకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించిన శివలింగం మా అందరికీ గురువు స్థానంలో నిలిచారని కొనియాడారు. 1 and 3 ఇంక్లైన్ మైన్ కు శివలింగం ఒక రోల్ మోడల్ గా అభివర్ణించారు. కార్యక్రమంలో గని ఇతర అధికారులు, శివలింగం కుటుంబ సభ్యులు, గని కార్మికులు మరియు దళిత సంఘాల నాయకులు కనుకుంట్ల రమేష్, కడమండ శ్రీహరి తదితరులు పాల్గొని పూలమాలలు, శాలువలతో శ్రీమతి శ్రీ పిల్లి లలిత శివలింగం దంపతులను ఘనంగా సన్మానించారు. ఇక్కడ చూడండి, చాలా పడుకో ఇటు చూడండి అన్న, ఇక్కడ చూడాలి. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంతాప సభ ఈరోజు హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సిపిఐ రామగుండం నగర సమితి పక్షాన హాజరు కావడం జరిగింది. హాజరైన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదెమ్మ, జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడుపునూరి రమేష్ కుమార్లు ఉన్నారు. సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆజీవన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు జీఎం కార్యాలయం ముందు టీబీజీకేఎస్ శ్రేణులు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ ఆజీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై 35 వాటా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ జరపకుండా తాత్సర్యం చేస్తూ మెడికల్ బోర్డును రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా ఉందని అన్నారు. సింగరేణి యాజమాన్యం త్వరతరగతిన మెడికల్ బోర్డును నిర్వహించి మొన్నటి మెడికల్ బోర్డులో 54 మంది, 4గురినే అన్ఫిట్ చేసింది జరిగిందని, మిగతా వారిని కూడా అన్ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయం ముందు సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద జీఎం ఆఫీసులలో మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. నిన్న అన్ని గనుల మీద నల్ల బ్యాడ్జీలతో మెమోరాండంతో ఇవ్వడం జరిగింది. రేపు సెప్టెంబర్ 2న పెద్ద ఎత్తున చెలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. ఏదైతే సింగరేణి కార్మికులు ఇవల్ల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గెలిచిన ఏఐటీసీ, ఐఎన్టీసీలు పక్కన పెట్టి కేవలం ఇవల్ల కార్మిక సమస్యలు అంటే ఏదో మజాక్ అనుకొని ఫైరవులు చేసుకుంటున్నారు. ఏ ఒక్క కార్మిక సంఘం గెలిచిన ప్రాధాన్య సంఘం ఐఎన్టీసీ అయినా, గుర్తింపు సంఘం ఏఐటీసీ అయినా కూడా ఇవాళ కార్మిక సమస్యలు గాలికి వదిలేస్తారు. వీళ్ళు స్వచ్ఛ సమావేశాల్లో ఏ అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలను మొన్న జరిగిన గత 15 రోజుల క్రితం జరిగిన స్వచ్ఛ సమావేశంలో కొన్ని డిమాండ్లు సానుకూలంగా యాజమాన్యం ఒప్పుకున్నది. యాజమాన్యం ఒప్పుకున్న తర్వాత వెంటనే అది సర్క్యులేట్ కావాలి, మినిట్స్ రావాలి, అది ఇంప్లిమెంట్ కార్యవర్గానికి అంత ఇంప్లిమెంట్ కావాలి. కానీ అట్లా యాజమాన్యం చేయక, గుర్తింపు సంఘం కూడా వాళ్ళని ప్రశ్నించకుండా ఏదైతే ఒప్పుకున్న సమస్యలను మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ అని మళ్ళీ వీళ్ళు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గత ఎన్నడూ కూడా జరగలేదు.
కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులంతా కూడా కాంగ్రెస్ హటావో సింగరేణికి బచావో అనే దాని మీద ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు పెడితే వాళ్ళు మాకు ఎందుకు నల్ల బ్యాడ్జీలు పెడతలేరని సింగరేణి కార్మికులు మా యూనియన్ అడుగుతారు టీబీసీ. అయితే వాళ్ళ ప్రధాన సమస్య లాభాల్లో వాటా. గత సంవత్సరము 4,200 కోట్ల సగం కట్టింపు చేసి సగము ప్రభుత్వం తీసుకొని సగంలో సగం పంచి 32% అన్నారు. అది లెక్కెత్త 16% అవుతుంది. ఈసారి అట్లా కాకుండా మార్చిలో ఇయర్ కంప్లీట్ అయింది. మార్చి నుంచి ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ గత 5-6 నెలలు అవుతుంది. ఇంతవరకు లాభాలు అనేది ఎంత వచ్చింది, ఎంత పోయింది, లాభాల వాటా ఎంత ఇవ్వాలి ఏందనేది కూడా ఇంతవరకు యాజమాన్యం ప్రస్తావిస్తలేదు. గుర్తింపు సంఘాలు కూడా ప్రశ్నిస్తలేవు. ఈసారి ఖచ్చితంగా లాభాల వాటా వెంటనే ఈ దసరా ముందు ఇవ్వాలి. లాభాల వాటా నికర లాభం మొత్తం ఎంత కుప్ప వచ్చింది ఆ కుప్పలో లాభాల వాటా ఇవ్వాలి తప్ప దాంట్లో కోతలు లేకుంటే ఇంకా అవి ఇవి చెప్తే తెలంగాణ బోగన్స్ చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఖచ్చితంగా లాభాల వాటా ఇవ్వాలని తెలియజేస్తున్నారు. అట్లనే ఇవాళ ఏదైతే 98లో జాతీయ సంఘాలు చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు తండ్రికొడుకుల భర్తీని ఇవాళ తాకట్టు పెడితే కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ బొగ్గన్ గారి ఆధ్వర్యంలో 2018 పునరుద్ధరించి దాదాపు 14,000 మంది డిపెండెంట్ ఉద్యోగాలకు ఇస్తే ఇవాళ గుర్తింపు సంఘాలు ప్రభుత్వము ఇవన్నీ కూడా చూస్తూ ఏదైతే ఉన్నదో డిపెండెంట్ హక్కును ఇవాళ మొన్న 50 మంది ఇన్వాల్యుయేషన్ పోతే కేవలం 4 అయ్యారు. అంటే దీని అర్థం ఏంటంటే భవిష్యత్తులో మెడికల్ బోర్డు ఉండదనే ఒక సంకేతం ఇస్తారు. ఇవాళ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏదైతే 2018 ఉందో 20-22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఏదో ఇప్పుడు పునరావృతం అయ్యేస్తుంది. కాబట్టి దీని మీద కార్మికులందరూ ఐక్యం కావాలని కూడా కోరుతున్నాము. సింగరేణి సంస్థ డైరెక్టర్ డి సత్యనారాయణరావు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వారి సతీమణి శ్రీమతి హరిణి సత్యనారాయణరావుకి స్థానిక ఇల్లందు క్లబ్ బంగ్లాస్ ఏరియా నందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు ఆజీవన అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతను వారికి పూలమాలలు శాలువలతో ఘనంగా సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ అన్ని ఏరియాలలో అందరికీ కలవిడిగా కలిసిమెలిసి ఉండేవారని, వారి శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ ఆజీవన్, శ్రీమతి వనజ వెంకటయ్య అజిటు, శ్రీమతి అలివేణి సుధాకర్ రావు అజిత్రి, శ్రీమతి లక్ష్మి నాగేశ్వరరావు ఏఎల్పి, శ్రీమతి సునీత రాజేశ్వరరెడ్డి భూపాలపల్లి, శ్రీమతి సోనాలి జిఎం క్వాలిటీ వైద్య, నిర్మల కిరణ్ రాజ్ కుమార్, సిఎంఓ కార్పొరేట్ ఇతర లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఖనిలో ప్రాణాలు తీసుకున్న యువకుడు గాంధీనగర్ లో మహమ్మద్ అజీద్ పాషా అలియాస్ చోటు ప్రాణాలు తీసుకున్నాడు. ఖచ్చితమైన కారణం తెలియరాకపోగా తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురువేసుకుని చనిపోయాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా అన్నదాన కార్యక్రమం. చిన్నపిల్లలకు స్వయంగా అన్నం వడ్డించిన సిపి అంబర్ కిషోర్ ఝా. గోదావరి కని కళ్యాణ్ నగర్ గణపతి మండపంలో దర్శనం. భూపాలపల్లిలో దారుణం, క్షుద్ర పూజలకు యువతి బలి. గోదావరి కని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న వాషింగ్ స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలి. టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ డిమాండ్. రైతుల గోస పట్టించుకుని మంతని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. ఆజీవన్ ఎస్ఓ2 జీఎం గా పనిచేసి పదవి విరమణ పొందుతున్న ఆంజనేయ ప్రసాద్ కు ఘనంగా సన్మానం.
ఆర్ఎఫ్సిఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ పై వస్తున్న వివాదాస్పద ఫిర్యాదుల నేపథ్యంలో కదలి వచ్చిన రామగుండం మండల విద్యాధికారి. బయటపడిన యూరియా అక్రమ నిల్వలు మంతన్ నియోజకవర్గంలో రామగిరి మండలం నౌకా కేసారంలో కలకలం రేపిన ఘటన. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.